భారత్పై పాక్ ప్రధాని షరీఫ్ మరోసారి అహంకార వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అణ్వాయుధ బెదిరింపులు మరవక ముందే షరీఫ్ మళ్లీ బెదిరింపులు మొదలుపెట్టాడు. సింధు జలాల గురించి భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను నిలిపేస్తే ఊరుకోబోమంటూ భారత్కు షెహబాజ్ షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకారం తీర్చుకుంటామని, భారత్కు తగిన గుణపాఠం చెప్తామని ఇస్లామాబాద్లో ప్రతిజ్ఞ చేశారు షరీఫ్. ఇక గడిచిన 48 గంటల్లోనే 4సారి బెదిరింపులకు దిగింది పాకిస్తాన్. అంతకుముందు సింధు జలాలపై భారత్ ఆనకట్ట నిర్మిస్తే కూల్చివేస్తామంటూ అసీం మునీర్ దురుసు వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడి తర్వాత సింధు జలాలను భారత్ నిలిపేసింది. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్లో తీవ్ర నీటి కొరత కొనసాగుతుంది. దీంతో బెదిరింపులకు దిగుతోంది పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ పాలకులు. మరొకసారి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బెదిరింపులకు దిగారు. మొన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో ఉన్న అసీం మునీర్ ఒకసారిగా భారత్పై అవసరమైతే అణ్వాయుధతో దాడి చేస్తామన్నారు. ఇక తమతో పాటు సగం ప్రపంచాన్ని కూడా తీసుకెళ్తామంటూ చెప్పిన వ్యాఖ్యలు, అహంకారపూరిత వ్యాఖ్యలతో మళ్ళీ ఇటు షెహబాజ్ షరీఫ్ కూడా ఏకీభవించినట్టుగా అనిపిస్తుంది. అవసరమైతే అణ్వాయుధ యుద్ధానికి కూడా తాము సిద్ధమంటూ ప్రకటించాడు. భారత్పై యుద్ధాన్ని రేకెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇస్లామాబాద్, న్యూఢిల్లీ ఈ విషయంలో ఒకసారిగా మళ్ళీ పరిస్థితులు వేడెక్కిన సందర్భం కనబడుతోంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి భారత్ ఖచ్చితంగా మళ్ళీ దిగి రావాల్సిందంటూ పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. భారతదేశం నుంచి పాకిస్తాన్ నీటిని కాపాడుతానంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈసారి ఏకంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు ఇస్లామాబాద్లో. ఇక ఈ విషయంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ కూడా భారత్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేస్తున్న వ్యాఖ్యలు మరొకసారి ఉద్రిక్తతను రెచ్చగొట్టేలా కనబడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతదేశం పాకిస్తాన్పై వరుస చర్యలు తీసుకుంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే అక్కడి పౌరులకు వీసాలు కూడా రద్దు చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక దీంతో ఒకసారిగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదన ఆపేసే వరకు కూడా సింధు జలాల ఒప్పందం నిలుపుదలలో ఉంటుందంటూ భారతదేశం ప్రకటించింది. అయితే నీటిని ఆపడానికి ఏదైనా జోక్యం చేసుకుంటే యుద్ధ చర్యగా పరిగణించబడుతుందంటూ పాకిస్తాన్ పదే పదే హెచ్చరిస్తోంది. ఇక పాకిస్తాన్లో ఒక్క చుక్కను కూడా లాక్కోలేరని గుర్తించుకోండి అంటూ ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి షరీఫ్ భారత్ని హెచ్చరించారు. మా నీటిని నిలుపుకుంటామని మీరు బెదిరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఆయన భారతదేశాన్ని హెచ్చరించారు. భారతదేశం అలాంటి చర్యకు ప్రయత్నిస్తే మీకు మళ్ళీ గుణపాఠం నేర్పుతారు, మీరు మీ చెవుల్ని పట్టుకొని ఉండాల్సి వస్తుందంటూ ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కరోజు ముందు మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ను సింధు లోయలో నాగరికతపై దాడిగా అభివర్ణించిన విషయం మనకు తెలిసింది. దాని తర్వాత వరుసగా పాకిస్తాన్ పాలకులు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో న్యూఢిల్లీ బలవంతంగా యుద్ధంలోకి నెట్టిన తమ దేశం వెనక్కి తగ్గదంటూ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వ్యాఖ్యానించిన అటు అసీం మునీర్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు, తర్వాత బిలావల్ భుట్టో, తర్వాత షెహబాజ్ షరీఫ్ వరుసగా వీళ్ళంతా పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ నాయకులు భారత్పై విషం చిమ్ముతున్నారు. అంతకుముందు ఫ్లోరిడాలోని టంపాలో పాకిస్తానీ ప్రవాసులను ఉద్దేశించి ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు ఒకసారిగా రెచ్చగొట్టేలా తయారయ్యాయి. పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని నిలిపివేస్తే ఇస్లామాబాద్ ఏ ఆనకట్టనైనా నాశనం చేస్తుందంటూ ఆయన మాట్లాడారు. భారతదేశం ఆనకట్ట నిర్మించే వరకు తాము వేచి ఉంటామని, అలా చేసినప్పుడు దాన్ని మిసైల్స్తో ఆనకట్టలను పేల్చివేస్తామంటూ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ భారతదేశం కూడా ఖండించింది. భారత విదేశాంగ శాఖ కూడా దానికి ఖండిస్తూ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దీంతో మరోవైపు ఇటు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగా అణ్వాయుధానికి వాడతామని, అవసరమైతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మరింత తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా శత్రువు ఒక్క చుక్క కూడా లాక్కోలేదు అంటూ సింధు ఒప్పందంపై మునీర్తో కలిసి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ఆందోళన కలిగిస్తున్నట్టుగా కనబడుతుంది. సో మొత్తం మీద పాకిస్తాన్ జీవనాడిగా వాళ్ళు ఆ నదిని అభివర్ణించారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం దేశ హక్కులపై ఎటువంటి రాజీ ఉండదంటూ ప్రకటిస్తున్నారు. సో పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన తర్వాత భారతదేశం ఈ ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపేసిన సంగతి తెలిసిందే.
దీంతో వరుసగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే పాకిస్తాన్ పాలకులు చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా మళ్ళీ పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేలా కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. భారత్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం, ప్రతీకారం తీర్చుకుంటామంటూ బెదిరించడం మరొకసారి పాకిస్తాన్ పాలకుల వైఖరికి అద్దం పడుతుంది. భారతదేశానికి కొత్త కొత్త బెదిరింపులు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని భారత్ను ఒక్క చుక్క నీటిని లాక్కోవడానికి కూడా అనుమతించబోమంటూ చెప్తున్న పరిస్థితిని ప్రస్తుతం మళ్ళీ భారత్ పాకిస్తాన్కు ఉద్రిక్తతలు పెంచే విధంగా ఉన్నట్టు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. తిరిగి భారత్ పైనే నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ రకంగా భారతదేశంపై పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ మిలిటరీ పాలకులు కావచ్చు, వీళ్ళంతా కూడా వరుస హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరొకసారి ఈ అంశం ఉద్రిక్తతలకు దారితీసే అంశంగానే కనబడుతుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, తర్వాత ఇప్పుడు మళ్ళీ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఒకసారిగా పాకిస్తాన్లో భారత వ్యతిరేక వైఖరి మనకు చాలా క్లియర్గా కొట్టేసినట్టుగా కనబడుతుంది. సో మొత్తం మీద పాకిస్తాన్ పాలకులు మళ్ళీ భారత్ను రెచ్చగొట్టడం చూస్తుంటే ఉద్రిక్తతలు మళ్ళీ తలెత్తలా ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం చాలా ఓపిక్గా నిశ్చితంగా వారి వ్యాఖ్యలను గమనిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రెచ్చగొట్టినా కూడా భారత్ పెద్దగా లెక్క చేయట్లో చాలా లైట్ తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా పాకిస్తాన్ పాలకులు భారత్పై చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని అంతర్జాతీయ సమాజం కూడా గమనిస్తోంది. ముఖ్యంగా ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో పాకిస్తాన్ పాలకులు చేస్తున్న ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై అయితే భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు గమనిస్తుంది. ఆ రెచ్చగొట్టే ప్రసంగాలను, వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తుంది. పాకిస్తాన్ పాలకులు భారత్కు గుణపాఠం నేర్పుతారంట. ఒక్క చుక్క కూడా వదులుకోమంటున్నారు. పైగా భారత్కు గుణపాఠం చెప్తారంట. భారత్కు గుణపాఠం చెప్పడం అంటే ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో భారతే కదా మీకు గుణపాఠం చెప్పింది. ఆ గుణపాఠం నేర్చుకున్నాక కూడా ఇంకా బుద్ధి రావట్లేదు. ఓవైపు ఒకడు అమెరికాలో మాట్లాడతారు, ఒకడేమో పాకిస్తాన్లో ఉండిన మాజీ పాలకుడు మాట్లాడతాడు, ఒక పాకిస్తాన్ ప్రధాని మాట్లాడతాడు. అంటే వరుస ప్రకటనలు, అంటే ఇదంతా కూడా చాలా వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రకటనలుగా అర్థమవుతుంది. వరుసగా ఇలాంటి బెదిరింపు ధోరణులకు దిగడం ద్వారా భారత్పై ఒత్తిడి పెంచాలనే ఆలోచన బహుశా పాకిస్తాన్ పాలకులకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇండస్ వాటర్ ట్రీట్ నిలిపేయడం ద్వారా పూర్తిగా పాకిస్తాన్లో పరిస్థితులు మారిపోయాయి. వాతావరణం అంతా కూడా పూర్తిగా నీళ్లు దొరక్క పూర్తిగా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి. భారీ వర్షాలు కురిసినప్పటికీ ఆ వర్షాల నీళ్ళంతా కూడా వరదల రూపంలో కొట్టుకుపోతున్నాయి. కానీ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు, ఆ తెలివితేటలు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేవు. అక్కడ ఉన్నటువంటి ఆ భారీ వర్షాలు, వరదలన్నీ కూడా పూర్తిగా తిరిగి అరేబియా సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ భారత్ నుంచి వచ్చే నీటిని మాత్రం కావాలంటున్నారు, భారత్లో మాత్రం రక్తం పారిస్తామంటున్నారు. అయితే భారత ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, ఉగ్రవాదాన్ని, రక్తపాతాన్ని పక్కన పెడితేనే చర్చలు జరుపుతాం, మళ్ళీ ఇండస్ వాటర్ ట్రీటీని అవసరమైతే ఆ విషయంలో ఆలోచిస్తామని చెప్పారు. కానీ పాకిస్తాన్ పాలకులు బెదిరింపు ధోరణులు దిగుతున్నారు. తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయంటున్నారు. పైగా భారత్కు గుణపాఠం చెప్తాం, భారత పాలకులు లేదా భారత ప్రజల చెవులు పట్టుకోవాలంట. వీళ్ళు గుణపాఠాలు చెప్తారంట భారత్కి. ఇంకా సిగ్గులేని ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలతో పాకిస్తాన్ పాలకులు చేస్తున్న ఈ బెదిరింపు ధోరణి అంతర్జాతీయ సమాజం కూడా గమనిస్తుంది. బట్ భారత్ మాత్రం చాలా ఓవైపు కన్నేసి ఉంచుతూనే ఈ బెదిరింపులకు, ఈ తాటాకు చెప్పులకు ఎక్కడ భయపడబోమంటూ ఖండిస్తున్న పరిస్థితి. చూడాలి పాకిస్తాన్ పాలకులు వరుస బెదిరింపుల్ని భారత్ పట్టించుకుంటుందా, ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందని మాత్రం వేచి చూడాల్సిందే.